బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. అయితే సెకండ్ల వ్యవధిలోనే కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటన జరిగి పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకుంది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక అగ్ని ప్రమాదంలో ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో ఘటన చోటు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. అయితే సెకండ్ల వ్యవధిలోనే కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకుంది. ఇక ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంతో ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం అయితే ఏం జరగలేదు కదా ఇప్పటి వరకు? రైట్, ఏదైతే తిరుపతి నుంచి తిరుమలకు ప్రయాణించే ఘాట్ రోడ్డు ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒక కారు నుంచి పొగలు రావడంతో భక్తులు పరుగులు తీశారు. వెంటనే ఆ భక్తులు కారులో వెలుపల మంటలు చెలరేగింది. వెంటనే అప్రమత్తమయ్యారు. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వీరు తూర్పు గోదావరి జిల్లా చెందిన భక్తులుగా గుర్తించారు. వీళ్ళు నిన్న రాత్రి 8:30 బయలుదేరి ఉదయం 8:30కి తిరుపతి చేరుకున్నారు. 9 గంటల ప్రాంతంలో తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణించే ఘాట్ రోడ్ కావచ్చు, అలాగే తిరుపతి నుంచి తిరుమల ప్రయాణించే ఘాట్ రోడ్ రద్దీగా ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా ఐపీ తనిఖీ కేంద్రం తనిఖీలు నిర్వహించుకొని అనంతరం మరికొన్ని నిమిషాల్లో శ్రీవారి దర్శనార్థం చేరుకునే క్రమంలో బాచికార్ల మలుపు వద్ద ఈ కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన భక్తులు ఒక్కసారిగా భయాలకు గురై పరుగులు తీసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ పైన సమాచారం అందించడంతో భారీ పేరు ప్రమాదం తప్పిందని చెప్పుకొని భక్తులకు ప్రయాణిస్తారు. వారు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం చెందిన వారిగా గుర్తించారు. ఎందుకంటే పూర్తిగా నిరంతరాయంగా వాహనం ప్రయాణిస్తున్న క్రమంలో రాత్రి నుంచి బయలుదేరి ఇవాళ ఉదయం తిరుపతి చేరుకోవడం, తిరుపతి నుంచి తిరుమల ప్రయాణ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరుసగా వేసవి కావడం, మరోవైపు వరుసగా ప్రమాదం జరగడంతో భక్తులు ప్రయాణాలకు గురవుతున్నారు. ఆ రకంగా భక్తులు కూడా సమన్వయం పాటించారు. సొంత వాహనాల్లో భక్తులు తిరుమలకు రావాల్సిన భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించే వారు తిరుపతిలో ఆగి 2 గంటల సమయం వేచి కూడా తర్వాత తిరుమలకు చేరుకుంటే ఎటువంటి ప్రమాదం జరగదని డ్రైవర్ వాపోతున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.